హలో గాయ్స్, ఈరోజు విలేజ్ స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె ఒకటి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక అరగంట ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. వీటిలో నేను పసుపు, ఉప్పు, కారం, ఆయిల్ మాత్రమే యాడ్ చేశానండి. గరం మసాలా ఆర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంప్లీట్గా ఆప్షనల్, మీ ఇష్టం అండి. మీకు కావాలి అని అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ అయినా చేసుకోవచ్చు. ఫిష్ ఇప్పుడు పచ్చిగానే ఉంది కాబట్టి గరిటతో తిప్పచ్చు. మ్యారినేట్ చేసిన ఫిషెస్కి టమాటో, ఆనియన్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా కొంచెం కలుపుకొని ఒక 3 to 4 minutes కొంచెం మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జుని తీసి ఈ మగ్గిన ఫిష్ కర్రీలో యాడ్ చేసుకోవాలి. ప్రతి కర్రీని హైలైట్ చేసేదానికి ఒక కీ ఇంగ్రీడియంట్ ఉంటుంది కదా, అలాగే ఫిష్ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే చింతపండు. ఓకేనా, అది కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, కానీ తగ్గితే మాత్రం అస్సలుకి టేస్ట్ అంత బాగా అనిపించదు. సో కరెక్ట్గా చూసుకొని ఎంత సరిపోతుందో అంత వేసుకోవడానికి ట్రై చేయండి. ఫిష్ కొంచెం కుక్ అయిన తర్వాత నుంచి మనం ముందుగా కలిపినలాగా కలపకూడదండి. అలా కలిపితే ఫిష్ అనేది పీసెస్ లాగా విడిపోతుంది. సో అప్పుడు మనం కర్రీ తినడానికి కూడా అంత బాగా అనిపించదు. ఓకేనా, సో చూపిస్తున్న విధంగా కలుపుకోవడానికి ట్రై చేయండి. ఇది కుక్ అయ్యేలోపు మనం 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు తీసుకొని బాగా వేయించుకోవాలి. అవి కొంచెం చల్లగా అయిన తర్వాత మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఒక 15 minutes కుక్ అయిన తర్వాత ఆ పొడిని మనం ఫిష్ కర్రీ మీద చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. పొడిని చూపిస్తున్న విధంగా కర్రీ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత కర్రీని మనం మరొక 10 minutes ఉడికించితే మన వేడి ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఫిష్ కర్రీని చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్.